విష్ణు అందరికీ తెలంగాణ ఉన్న అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఏదైతే అందరూ కూడా మీరు అసలు ఏంది ఈ యొక్క పరిస్థితి, ఈ భయాందోళన పరిస్థితి, అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండయా, అసలు ఏమవుతుంది, ఏమి జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకుంటలేదా, ఒకవైపు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే అని చెప్పి మనం అందరం అనుకుంటే మళ్ళీ యూజీసీ గైడ్లైన్స్ అని ఇవన్నీ చాలా మనం ఒక బాధలో తీసుకుపోతున్న పరిస్థితి మనకి తెలిసిందే. కానీ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ మేము మీకు మొదట మాట ఇచ్చినట్టు వాగ్దానం చేసినట్టు ఈరోజు కూడా మేము అదే స్టాండ్ పైన ఉన్నాము. మా ఎన్ఎస్యుఐ మా నాయకులు నేను అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కరోనా బారిన పడ్డ మా సోదరులు, మా ఎన్ఎస్ఐ సైనికులు అందరం కూడా మీకు ఏ విధంగా అయితే క్లారిటీ ఇస్తాం, మీ తరఫున ఫైట్ చేస్తామన్నాము. ఈరోజు కూడా మేము ఆ ఫైట్ తోటే సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఇన్ డీటెయిల్గా చెప్పే ముందు ఇప్పుడే నాకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నేనే పిటిషనర్ కాబట్టి నాకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. ఫోన్కి మెసేజ్ కూడా వచ్చింది జస్ట్ 5 minutes బ్యాక్. రేపు కోర్టులో కేసు ఉన్నదని, అది కూడా 9th in కోర్ట్ నెంబర్ 1 మొదటి కోర్టులో రేపు కేసు ఉంది. హైకోర్టు బంద్ అయిపోయింది, రేపు ఉంటుందా అని చెప్పి మీరు అందరూ ఏదైతే భయపడే పరిస్థితి ఉందో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ, రేపు మన కేసు అనేది హైకోర్టులో ఉంది. క్లియర్? రేపు మన కేసు అనేది హైకోర్టులో ఉంది. నేను చదివినిపిస్తాను ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి, మనకు అంత సదుపాయం లేదు కాబట్టి. ఇదిగోండి, TAPA-HC కేస్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ WP-PIL 138/2020 Balmuri versus Union listed 9/07/2020 in Court 1. You can join VC using the link కూడా ఉంది, మీటింగ్ ఐడి కూడా ఉంది. రేపు 100% లింక్ తోటి మీటింగ్ ఐడి తోటి నేను జాయిన్ అయ్యి ఇమీడియట్ అప్డేట్ తీసుకొని మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా దిగులు చెందకండి ఫస్ట్. ఎందుకంటే చాలా మంది ఇప్పటికెళ్ళి, ఎందుకంటే కోర్టు బంద్ అయిందని చెప్పినప్పటికెళ్ళి కంటిన్యూస్ మెసేజెస్ దానిపైన వస్తున్నాయి కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ క్లారిటీ దానికి ఇచ్చినాను. ప్రతి ఒక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే మనం ఈ యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి మా పైన నమ్మకంతో ఏదైతే పోల్ మనం కండక్ట్ చేసినామో ఆ పోల్లో, అదేవిధంగా ఆ కండక్ట్ చేసిన ఒక పోల్లో 100% పోల్లో 96% స్టూడెంట్స్ ఫేవర్లో ఉండగా కేవలం 4% మంది మనకి పడని కొంతమంది వేరే ఇతర సంఘ నాయకులు కానివ్వండి, మనని యొక్క ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసే కొంతమంది వ్యక్తులు ఆ 4%లో ఉన్నారు. వేరే వాళ్ళందరూ కూడా 96% పోల్ మనకు పాజిటివ్లో పోల్ అయింది. హైయెస్ట్ పోలింగ్ కూడా అయింది ఆ పోలింగ్లో. అది కూడా రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాం. అడ్వకేట్ గారు దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి వారికి ఆ స్టేటస్ కూడా పంపించడం జరిగింది. దానితో పాటు ఈరోజు మనము తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మనం తీసుకున్న ఒక మూమెంట్, మనం ఫాలో అయిన ఒక ట్విట్టర్ ట్రెండ్, ఆ ట్విట్టర్ ట్రెండ్ కూడా ఇండియాలో ఈరోజు మొదటి స్థానంలో మన యొక్క ట్విట్టర్ ట్రెండింగ్ కూడా ఫస్ట్ ప్లేస్ పోవడం జరిగింది. సే నో టు యూజీసీ గైడ్ లైన్ అనేది కూడా ఈరోజు దాదాపు కంటిన్యూస్ గా ఇప్పుడు కూడా అయితే ఫస్ట్ ప్లేస్ లో ట్విట్టర్ లో మన ట్రెండ్ అయింది. చాలా సేపు గంటల పాటు ట్రెండింగ్ నడిచింది. ఈరోజు పెద్ద సౌరవ్ గంగూలీ గారు బర్త్డే పైన ఉన్నా కానీ అంతమంది దాన్ని కూడా పక్కకు పెట్టి ఆయన సెకండ్ వచ్చి ఇన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనది సేమ్ నో టు యూజీసీ గైడ్ లైన్ అనేది ట్విట్టర్ లో నెంబర్ 1, ఇండియాలోనే నెంబర్ 1 ఈరోజు ప్రాబ్లం గా మనది ట్రెండ్ అయింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఎంత శ్రద్ధతో, ఎంత చిత్తశుద్ధితో పార్టిసిపేట్ చేసినో దీంతో నాకు అర్థమవుతుంది. అంటే ఎంత బాధలో మనం ఉండి ఈరోజు కంటిన్యూస్ గా మనం ఉదయం నుంచి దీనిపైన ఉంటే ఈ అచీవ్మెంట్ అనేది జరిగింది. అంతేకాక సహజంగా వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో
రావడం అనేది, లిస్ట్ అవడం అనేది చాలా కష్టం. అందులో కూడా 36th పొజిషన్లో సే నో టు యూజీసీ గైడ్ లైన్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో కూడా మనం లిస్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో లిస్ట్ అనేది కూడా ఏది కూడా కంటిన్యూస్ ఉండదు, కానీ ఇది మటుకు కంటిన్యూస్ అయింది. కానీ దురదృష్టకరం, బాధాకరం ఏంటంటే గతంలో ఈ ట్రెండింగ్ లో కానీ వీటిలో ఉన్న టాపిక్ సంబంధించి ఉంటే ఆ నేషనల్ మీడియా దాన్ని పిక్ చేసి ఆ రోజు నైట్ దాని గురించి డిబేట్ గురించి డిస్కషన్ అవుతుండే. కానీ ఈరోజు దాదాపు మీడియా తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది. మీడియా కొంతమంది గుప్పెట్లో పనిచేస్తుంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఇప్పటివరకు ఎంత కూడా డిస్కషన్ కి రాలేదు. కానీ ఎవరు దిగులు చెందకండి మన యొక్క గలాన్ని, ఎందుకంటే ఇది సే నో టు యూజీసీ గైడ్ లైన్ తెలంగాణలో మనం ఎత్తుకున్న ఉద్యమం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క స్టూడెంట్ వేరే స్టేట్లలో కూడా దీన్ని ట్రెండ్ చేయడం జరిగింది, దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఏదైతే యూజీసీ గైడ్ లైన్ మనం తీసుకున్న ఇనిషియేటివ్, తెలంగాణ విద్యార్థులు మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్, ఇది రోజు ఇండియా వైడ్ మూవ్మెంట్ కూడా అయింది. ఎవరు కూడా దిగులు చెందకండి. అండ్ మీకు లాస్ట్ కి ఈ యూజీసీ గైడ్ లైన్ పైన ఎట్లా ఫైట్ చేస్తున్నామో ఏందో కూడా యాక్షన్ ప్లాన్ కూడా మీకు క్లారిటీగా చెప్తాను నేను. ఎందుకంటే అది నేషనల్ ఇష్యూ కాబట్టి దానికి ఏమి విధంగా మనం స్టెప్స్ ముందుకు వేస్తామో దానిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు. ముందుగా ఏదైతే ఫస్ట్ హైకోర్టు పిటిషన్ దాని ముందు నేను డీటెయిల్ గా చెప్పే ముందు కొంచెం క్లియర్ గా క్లారిటీ వచ్చిన ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకి ఇంజనీరింగ్ లో, అదే విధంగా డిగ్రీలోనైతే ఏదైతే యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ని, ఎందుకంటే నేను ఇవాళనే ఎవరో సోదరుడు ఎన్ఎస్ఐ పేరుతో మాట్లాడడం జరిగింది. ఎవరితోటి? ఆ బాపిరెడ్డి మరి నార్మల్ పిల్లగాని పేరు చెప్తే పట్టించుకుంటలేడేమో, చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ బాపిరెడ్డి గారికి ఫోన్ చేసి ఎన్ఎస్సీ అని చెప్పినాక వారి టైం ఎన్ఎస్సీ అని చెప్పంగా వారు మాట్లాడడం జరిగింది. సమాధానం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ పిల్లగాడు అడిగిన క్వశ్చన్ కి బాపిరెడ్డి గారికి మెసేజ్ కన్వే కావాలి, ప్రతి ఒక్క విద్యార్థి మీద సర్క్యులేట్ చేయండి, చెప్పే పాఠశాల ఆయన చేరే విధంగా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు కనీసం వారికి యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏందో కనీసం తెలియాలి. వారికి యూజీసీ వారి యొక్క గైడ్ లైన్స్ వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైడ్ లైన్స్ కాపీ పెట్టుకొని మాట్లాడుతున్నా. The university in the situations where previous semester or previous year marks are not available, particularly for first years of annual exam pattern, 100 లో పాయింట్ నెంబర్ 5 వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ లో ఫైనల్ ఇయర్స్ కి కాక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్ పక్కన పెట్టు. ఈ సబ్జెక్ట్ కి సంబంధించి చాలా క్లియర్ గా యూజీసీ గైడ్ లైన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా గైడ్ లైన్ తీసుకొని పాయింట్ నెంబర్ 5 మొత్తం చదవండి. ఏమని చెప్పింది ఇందులో? పిల్లగాళ్ళని ప్రమోట్ చేసినప్పుడు ఇది కేవలం టెంపరీ ప్రమోట్ అని ఏదో చెప్పలే బాపిరెడ్డి గారు. చదవండి, చదువు రాకపోతే మాస్టర్ లేకపోతే ఎవరైనా పిలిచి చదవమని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఏమని మెన్షన్ చేసి ఉంది? ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అసెస్మెంట్ తోటి విద్యార్థిని ప్రమోట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం కాదు, ప్రమోట్ చేసి చేయాలి. అసెస్మెంట్ మార్క్స్ గ్రేడింగ్ చేసి ప్రమోట్ చేయమని వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఈ పాయింట్ లో. మళ్ళీ మీరు పిల్లలు ఫోన్ చేస్తే లేదు మేము తర్వాత ఎగ్జామ్ పెడతామంటే 2 సంవత్సరాలు ఎగ్జామ్ ఒకసారి ఎట్లా రాస్తారండి? రాయడానికి సాధ్యమా? మరి ఎందుకు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పెట్టారు, డిగ్రీ 3 సంవత్సరాలు పెట్టారు? సంవత్సరం పెట్టు, నీకు చదువుకొని పిల్లలందరూ అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాస్తాము. కనీసం మాట్లాడితే కొంచెం ఆలోచించండి. విద్యార్థులకు చెప్పే ముందు విద్యార్థులని అయోమయ పరిస్థితి గురి చేయకండి. అది మీరు కూర్చున్న ఒక స్థానానికి మంచిది కాదు. మీ వయసుకి మర్యాద ఇస్తున్నాము, మర్యాద కాపాడుకోండి. మాట్లాడే పద్ధతి తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. యూజీసీ గైడ్ లైన్స్ అంటే ఏంటి తెలుసుకోండి. మీకు నచ్చిన పదాలు తీసుకొని యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాము, యూజీసీ చెప్తే యాక్షన్. ఇంకోటి, యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చేది అది ఆర్డర్ చేయదు, అది ఫాలో కావాలి కాకపోవడం అనేది స్టేట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి డిమాండ్ అవుతుంది. యూజీసీ గైడ్ లైన్స్ ఆర్ నాట్ ఆర్డర్డ్. ఇది వెరీ క్లియర్ గా మహారాష్ట్రలో కూడా ఈరోజు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. యూజీసీ గైడ్ లైన్స్ అనేది ఫాలో చేయమని చెప్పి డిమాండింగ్ ఎక్కడ కూడా ఉండదు.
ఆ గైడ్ లైన్స్ నచ్చినవి ఫాలో అవుతారు. ఎన్ని ఫాలో అవుతారండి మీరు యూజీసీ గైడ్ లైన్స్? మరి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ ఉన్నారా యూనివర్సిటీకి? ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నారా? ఈ రోజు నియమించడం జరిగిందా? మరి అది ఎక్కడ పోయింది? ఆ మాట ఎక్కడ పోయింది మీది? వైస్ ఛాన్సలర్ నియమించారు, ఇన్ని రోజులు పట్టించుకోరు. మీకు నచ్చిన అంశాలు మరి యూజీసీ తీసుకుంటారు, మీకు నచ్చినవి తీసుకోరు. ఏం పద్ధతి? ఏడిపోతారు? ఏమనుకుంటారు? ఎవరు ప్రశ్నించాలనుకుంటారా? ఎవరు పట్టించుకోవాలనుకుంటారా? మర్చిపోకండి విద్యార్థులు, ఈ రాష్ట్రం ఏర్పడ్డది మా విద్యార్థుల యొక్క సహాయం సహకారాలు మేము పోరాడుతూ వచ్చింది, మీరు కాదు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు విద్యార్థులందరూ ఏకమైనాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ యొక్క పరిస్థితి విద్యార్థులు అయమే పరిస్థితి గురి చేస్తే 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఒక దానిపై వచ్చి పోరాడుతున్నారు. ఆలోచించుకోండి. మీరు ఏదో కుర్చీ పైన ఉన్నాం, ఏది చేసినా నడుస్తుంది, ఏది మాట్లాడినా నడుస్తాను ఒక మదంతో మాట్లాడితే ఆ మదంని దింపే ఒక పద్ధతి కూడా మాకు తెలుసు, ఎట్లా దింపను కూడా మాకు తెలుసు, చెప్పే విధానం తెలుసు. విద్యార్థులం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి మంచిగా పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చే విధానం తెలుసు. వినకపోతే మేము విద్యార్థులమే, అందరికంటే ఆవేశపరులము. మా తరీకాలో చెప్పి కూడా మా యొక్క కావాల్సిన సొల్యూషన్ తెచ్చుకోవడం కూడా మాకు తెలుసు. మమ్మల్ని 2 యాంగిల్ మాది దయచేసి బయటికి రానివ్వకండి. వస్తే మనకు తట్టుకునే పరిస్థితి ఎవరు కూడా ఉండదు. అందరు క్లియర్ అయింది కదా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ కి ప్రీవియస్ ఇయర్స్ ఇంటర్నల్ మార్క్స్ ఆర్ అసెస్మెంట్ మార్క్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ తోటి పాస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ పెడతామని పిచ్చి పిచ్చి కూతలు చూస్తూ ఉండడానికి విద్యార్థులను ఆగం చేస్తే మేమేం ఖాళీ కూర్చోలేము సార్. క్లియర్ గా చెప్తున్నాము. ప్రభుత్వంలో ఉన్న అధికారులు క్లియర్ యూజీసీ గైడ్ లైన్ చదువుకొని అనౌన్స్ చేయండి. లేకపోతే శాత కాకపోతే మీరు చదవండి. ఈ యూజీసీ గైడ్ లైన్ పేపర్ పెట్టండి, మీ దాంట్లో అర్థమవుతుంది పిల్లలకి. ఏం మాట్లాడతారు చూడు. ఈ యూజీసీ గైడ్ లైన్స్ పేపర్ లేదా ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసిన పాయింట్స్. ఇంకోటి, యూజీసీ గైడ్ లైన్స్ లో ఏప్రిల్ 29 రోజు యూజీసీ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. నేను యూనివర్సిటీ అఫీషియల్స్ ని కొంతమందిని ప్రశ్నించాలనుకుంటున్నా. ప్రతి ఒక్క విద్యార్థి మీరు ఈ మెసేజ్ ని తీసి ఇడికల్ కట్ షాట్ చేసి వాళ్ళకి పంపండి. వాళ్ళని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. యూజీసీ గైడ్ లైన్స్ రిలీజ్ చేసినాక ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసినాక మీరు మొదట ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. యూజీసీ గైడ్ లైన్స్ చేసినాక దాదాపు 3 సార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు కేసుల వల్ల. ఏప్రిల్ అన్నారు, సరే ఏప్రిల్ విద్యార్థులు ప్రిపేర్ అయిదాం అనుకోరు. కేసులు పెరిగింది అన్నారు, మే అన్నారు, మే జూన్ అన్నారు. అని ఏంటండి జూన్ జూలైకి వచ్చింది. విద్యార్థులు, ఒక విద్యార్థికి మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ ఎడ్యుకేషనలిస్ట్లకు కానీ మీ అందరికీ. ఒక విద్యార్థికి పదే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటే విద్యార్థి మానసిక శోభకి గురవుతాడు, స్ట్రెస్ గురవుతారు, స్ట్రెయిన్ కి గురవుతారు. అవన్నీ ఎవరి బాధ్యత? అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మీది కాదా? చిత్తశుద్ధి లేదా? మరి అవగాహన లేకుండా ఎందుకు రిలీజ్ చేసారు షెడ్యూల్? దాని తర్వాత మీరే మాకు చేత కాదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మాకు చేత కాదు అని మీరే ఒప్పుకొని ప్రభుత్వం పైన భారం వేసిన మాట వాస్తవమా కాదా? ఇదే పాపిరెడ్డి ఏదైతే చైర్మన్ గారు ఈ సంబంధించిన జేఎన్టీ ఆఫీషియల్స్ జేఎన్టీ ఒక నోట్ రిలీజ్ చేయలేదా? ఎగ్జామ్స్ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, సీఎం గారి దగ్గర పంపిస్తాం, కమిటీ తయారు చేసి పంపారు. ఆ ముఖ్యమంత్రికి ఏమో ఈ రోజు పోతే ఆ ఫైల్ పంపిస్తే కనీసం ఈ రోజు విద్యార్థులు దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐసెట్ గీసెట్ అన్ని కలిపితే దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం గురించి పట్టించుకునే ఒక బాధ్యత, ఒక చిత్తశుద్ధి లేదు ఆయనకి. ఏ సెక్రటేరియట్ కూడా కొడుతున్నాడు ఈ టైంలో అవసరమా? ఆయనకు దూరం అవుతున్నట్టుంది. ఫార్మ్ హౌస్ ఉండనీకి, ఈడ ఫార్మ్ హౌస్ కట్టుకుంటుండే ఇప్పుడు ఉండనీకి. విద్యార్థులు ఒక ఫైల్ పట్టించుకునే శక్తి లేదు, తెలివి లేదు, ఆ పద్ధతి లేదు. కానీ ఎంతో మంది రోగులు చచ్చిపోతుంటే గాంధీ హాస్పిటల్ పద్ధతి దాన్ని సెట్ చేయాలని తెలివి లేదు. కానీ ఈ విద్యార్థుడు ఈ సెక్రటేరియట్ ఇప్పుడు సెక్రటరీ కడతా అని చెప్పి వాగ్దానం చేసి మాటలు చేస్తుంది. దానికి కౌంటర్ ఫైల్, దానిపైన ఎటు పోతుంది, ఏం ఆలోచిస్తారు? చదువు, హెల్త్, ప్రాణాలు పోతున్నాయి. పట్టించుకో మిత్రనే నడుస్తామండి, ఇక తప్పదు. మళ్ళీ అందరం రోడ్లపైకి దిగాల్సి వస్తుంది. ఎట్లా వస్తున్నాము మీరు పట్టించుకోక? ఎందుకంటే కనీసము యూజీసీ ఆ రోజు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తే యూజీసీ గైడ్లైన్స్ కూడా ఇవాళ మా ఎన్ఎస్ఐ ఢిల్లీ టీం కూడా ఏదైతే ఢిల్లీ యూజీసీ గైడ్లైన్స్ వచ్చినాక స్టూడెంట్స్ మీకోసం చెప్తున్నా వినండి. ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ ఎగ్జామినేషన్స్ కూడా పోస్ట్ పోన్ అనేది కావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. రేపు కూడా వాళ్ళకు కూడా అక్కడ విచారణ ఉంది. ఎందుకంటే యూజీసీ ఈ టైంలో గైడ్ లైన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంది? ఏం అవసరం? అంత కొంపలే ముందుగా పోయినాయి, అంత కొంపలే ముచ్చుకోబోతున్నాయి. ముందున్న యూజీసీ
ముందున్న యూజీసీ చైర్పర్సన్లు మెంబర్ ఎవరైతే ముందున్నారో వాళ్ళే స్వయంగా ప్రొఫెసర్లే చెప్పారు విద్యార్థులను ప్రమోట్ చేసేవచ్చు, ముందున్న అసెస్మెంట్ మార్క్స్ వేసుకొని కన్సిడర్ చేసి చేయవచ్చు, దానివల్ల డిగ్రీ బోగస్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం. ఇక వీళ్ళే మాట్లాడాలి చూడండి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఇక సల్గుణోలు కాదు ప్రొఫెసర్లు అందరు పక్కకు పోయారంట. కానీ కరోనా వస్తే కరోనా అన్న మంత్రి మాట్లాడతాడంట. ఇంకో ఈయన మన దగ్గర ఏమో పారాసిటమాల్ వేసుకుంటే కరోనా పోతానని మాట్లాడతారంట. ఇక చదువుకున్నోళ్ళంతా గాల్లో కలిసిపోయారు వీళ్ళ కోసం. వాళ్ళ మాట పట్టించుకోరు వీళ్ళు. వాళ్ళే చెప్పారు ప్రమోట్ చేయరు నాయన ఈ టైం ఎందుకు అని చెప్పి. ఎందుకు ఈ ఒంటెదు పోగొట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఎందుకు ఆడుతుంది? పిచ్చి శాస్త్రాలు పిచ్చి చేష్టలు చేస్తే ఈ పాయింట్ల మటుకు భారతదేశంలో విద్యార్థులు అనుకునే వీళ్ళ తోగలకి విద్యార్థి సంఘాలు మంచి పని చేసినారు. ఏ మంచి పని చేసినారా? ఏ మంచి పని? విద్యార్థులు చచ్చిపోతే మీరు ఇస్తారా? విద్యార్థులకి వెళ్తారు ఇంట్లో కరోనా వస్తే మీరు ఇస్తారా? బాధ్యత వహిస్తారా? ఎవరు వహిస్తారు? వచ్చి మాట్లాడు బయటకు వచ్చి. విద్యార్థులకి కరోనా సోకితే మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఏవైతే రంకలేస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలు మీకు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడి మేము చూసుకుంటామని చెప్పాను. ఏడవైలు మీరు ఇన్ని రోజులు విద్యార్థులు బాధపడుతుంటే ఈ రోజు మాట్లాడుతారు. మా పైన కూడా అబాండాలు ఎన్నో చేస్తారు, మాలతో ఎన్నో మాటలు మాట్లాడుతారు. శాంతనైతే దమ్ముంటే విమర్శించే ముందు వచ్చి విద్యార్థుల గురించి మాట్లాడండి. పార్టీల పకాలను పుచ్చుకోకండి. అదే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ నుండి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తారు, ఎన్ఎస్ఏ ప్రశ్నిస్తుంది. 100% ఎన్ఎస్ఏ క్వశ్చన్ చేస్తారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఛత్తీస్గఢ్ లో కూడా మేము క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం విద్యార్థులను ప్రమోట్ చేయాలని చెప్పాను. పంజాబ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మా పంజాబ్ ఎన్ఎస్ఏ అధ్యక్షుడు పోయి పోరాడి ఈరోజు ప్రమోట్ చేయడం జరిగింది. రాజస్థాన్ లో చేయడం జరిగింది. మహారాష్ట్రలో మేము పొత్తులో ఉన్న దగ్గర కూడా మా ఎన్ఎస్ఏ సైనికులు, మా ఎన్ఎస్ఏ నాయకులు పోరాడి అలా ప్రమోషన్ చేయాలని చెప్పి కూర్చోర్రు. ఇది ఎన్ఎస్ఏ, ఇది మా విద్యార్థి సంఘము. మాకు కొన్ని లిమిట్స్, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. మాకు తెలుసు మేము విద్యార్థుల కోసం పనిచేస్తాము, వ్యక్తుల కోసం కాదు, మీ లెక్క కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి కూతలు కూస్తే విద్యార్థులు తిరగబడతారు. రేపు పొద్దున మీది విద్యార్థి సంఘాలే, మీరు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్తారు. విద్యార్థులు ప్రశ్నిస్తే ముఖాలు ఎడ పెట్టుకోవాలి అర్థం కాదు. దయచేసి, ఎందుకంటే బాధపడుతున్న విద్యార్థులని మా పరిస్థితులు మాకు ఎట్లున్నా తెలిసి మేము బయటకు వచ్చి వారి కోసం నిల్చొని పోరాడుతున్నా. నాతో పాటు ఉన్న నా ఎన్ఎస్ఎస్ సైనికులని పిచ్చి మాటలు కింద చేస్తే విద్యార్థులు మీ పైన తిరగబడతారు. దాని తర్వాత ఆ ఒక బురద మా పైన సర్వత మేము చేయించినామని చెప్పని మీకు హెచ్చరిస్తున్నాం. యూజీసీ గైడ్ లైన్స్ రిలీజ్ అయినప్పుడు ఏప్రిల్ 29న 35,000 కేసులు ఉండే. ఎన్ని? అప్రాక్సిమేట్ 31,000 to 35,000 కేసెస్ ఉండే. ఆ రోజే కరోనా కేసులు ఇంక్రీజ్ అయినాయి. ఎట్లా ఏంది అని చెప్పి మాట్లాడినారు మీరు. ఈ రోజు 7,50,000 కేసులు అయితే ఎగ్జామ్లు పెట్టమని చెప్పి మాట్లాడుతారు. బుద్ధుందా? 35,000 కేసులు ఏడా, 7,50,000 కేసులు ఏడా? అసలు కొంచెం తెలివి ఉందా? ఇంకా మీరు చెప్పిన గైడ్ లైన్స్ ఏమున్నాయి? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెడతారా? ఎట్లా పెడతారు? ఎప్పుడు పెడతారు? సెప్టెంబర్ లోపటనా? మరి ప్లేస్మెంట్స్ వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా నేను. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఉద్యోగాలు ఇస్తానో ఇచ్చినవా? ఇయ్యలే. సరే, అప్పుడు కూడా విద్యార్థులు ఏం చేసినా మాకున్న దమ్ముతోటి, సత్తాతోటి కాలేజీ ఉన్న ప్లేస్మెంట్ లో వచ్చి ప్రైవేట్ కంపెనీలో ప్లేస్ అయిన తమ్ముళ్ళు చెల్లెలు చాలా మంది. వాళ్ళు August 15th ఆగస్ట్ మంత్ వాళ్ళకి రిపోర్టింగ్ ఉంటుంది. నువ్వు సెప్టెంబర్లో ఎగ్జామ్లు పెట్టి సర్టిఫికేట్లు ఎప్పుడు రావాలి? వీళ్ళు ఉద్యోగాలు పోతే మరి ఉద్యోగ ఉపాధిని కల్పిస్తావా? పోయిన ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పిస్తావా? ఇస్తావా ఉద్యోగం? నువ్వు ఆ శక్తి లేదా స్తోమత లేదు మాట్లాడేది. వచ్చిన ఉద్యోగాలు కూడా ఊడగొడతానంటదిగా. బుద్ధి లేదు. పరిస్థితులు మీకు తెలియదు ఎట్లున్నాయి. ఇప్పుడు ఏడుండాలి? సరే, కొన్ని ప్రశ్నలు వేస్తా. సరే, ఎగ్జామ్స్ పెడతామని చెప్పి మీరు అన్నారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మటుకు జేఎన్టీయూలో యూనివర్సిటీల పిల్లలందరూ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. ఇటు మొదలు పెడితే ఇక్కడ ఉన్నోళ్ళు, ఇటు దిక్కులు మొదలు పెడితే భువనగిరి, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, ఇటు దిక్కు ఆదిలాబాద్, అటు దిక్కు ఖమ్మం, ఇటు దిక్కు మహబూబ్ నగర్, ప్రతి మూలలు ఉన్నారు. మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, ప్రతి కోణాలు ఉన్నారు. ఏడికి రావాలి? సోషల్ డిస్టెన్స్ అని అంటున్నాం. సోషల్ డిస్టెన్స్ ఏడా? ఎగ్జామినేషన్ సెంటర్లో పెడితే ఎగ్జామినేషన్ సెంటర్ బయట పెడతాం. బస్సులో పెడతావా? బస్ స్టాప్లో పెడతావా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పెట్టొస్తుందా? ఈ మధ్యలో వచ్చే దాంట్లో ఏదైనా కరోనా సోకితే ఎవరిది బాధ్యత? ఆదిలాబాద్లో బస్సు స్టార్ట్ ఇవ్వాలంటే పొద్దున 6 గంటలకు స్టార్ట్ ఇవ్వాల్సిన బస్సు పబ్లిక్ నిండినాక 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్కి ఎట్లా అందుకుంటాడు? ఎట్లొస్తారు ఎగ్జామ్కి? విద్యార్థులు ఎగ్జామ్కి ఎట్లా రావాలి?
సరే వచ్చిండ్రు అనుకో, తిప్పలు పడి అదే చేసి వస్తాం. ఏడుండాలి? హాస్టల్ ఉంచుకునే పరిస్థితి లేదు, వేరే ఇంట్లో లేదా కొత్తలో రాణిస్తలేరు. అకామిడేషన్ కదా ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుందా? అకామిడేషన్ ఇస్తారా? ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా? ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ వీళ్ళకి ఏమైనా, వీళ్ళ కుటుంబంకి ఏమైనా మాదే బాధ్యత, పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ మేమే చేస్తామని చెప్పి ధైర్యం ఉంటే ప్రకటించండి. ఇన్ని వీడియోలు వస్తున్నాయి. నిన్నటికి నిన్న మాకు సంబంధించిన ఒక సోదరికి వెంటిలేటర్ అవసరం ఉంటే రాత్రి దాదాపు మేమందరం కూడా ఇంతమంది టీం ఎంతో మందితో రిక్వెస్ట్ చేస్తే ఒక వెంటిలేటర్ కూడా దొరకలేదు. హైదరాబాద్ హాస్పిటల్ వెంటిలేటర్ దొరుకుతలేవు, ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతలేవు. పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇవాళ కూడా మనం చూసినాం ఒక వీడియో, ఒక జర్నలిస్ట్ ఇదే మన కేసీఆర్ గారు అల్లుడు నియోజకవర్గానికి చెందిన హరీష్ రావు గారి నియోజకవర్గంలోనే ఒక జర్నలిస్ట్ అన్న పాపం చాలా బాధతో ఒక వీడియో కూడా తీసిండు. సార్ నాకు బెడ్ ఇప్పిర్రి, అపోలోలో పైసలు నేనే పెట్టుకుంటా, బెడ్ ఇప్పిర్రి పైసలు పెట్టుకుంటా. పైసలు పెట్టుకుంటే కూడా బెడ్ దొరుకుతలేదు. ఇక మనసొంటల పరిస్థితి ఏంటి? మనసొంటల పరిస్థితి ఏంది? ఏం చేద్దామనుకుంటుంది ప్రభుత్వం? అంటే మనం ప్రశ్నిస్తామని చెప్పి ఇట్లా మనం ఈ ఒప్పిళ్ళ గురించి మనం చంపుదామనుకుంటుందా? విద్యార్థులను చంపుదామనుకుంటుందా? అని మీ శేషులు అదేవిధంగా కనబడుతున్నాయి 100%. ఎందుకంటే ఒకవైపు కరోనా సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకనంటే ఇదిగోండి, కరోనా అనేది ఇది ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులకి క్లారిటీగా చెప్తున్న చాలా మంది సైంటిస్టులు పరిశోధించి చెప్పడం జరిగింది. సరే WHO దాన్ని కొట్టేసింది, కూర్చొని కమిటీ ఏర్పరిచి మనం చూసి అవగాహన మీరు చేసిన ఒక మొత్తం రిపోర్ట్ని చూసి చెప్తామని చెప్పింది. లేదు అని అంటలేదు, ఎంక్వైరీ చేయాలని అన్నది. కానీ ఏందో చూడండి, హూ కన్సిడర్స్ ఎయిర్బోర్న్ ప్రికాషన్స్ ఫర్ మెడికల్ స్టాఫ్ ఆఫ్టర్ స్టడీ షోస్ కరోనా వైరస్ COVID-19 is confirmed as airborne and remain 8 hours in air. So everyone is required to wear mask everywhere. కరోనా వైరస్ అనేది ఎయిర్బోర్న్ వైరస్, గాలిలో సోకుతుంది, గాలిలో 8 గంటల పాటు ఉంటది అనేది వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. WHO రిపోర్ట్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. కరోనా అనేది ఎయిర్బార్న్ వైరస్. ఎందుకంటే ఇది కూడా ఎందుకు డౌట్ వచ్చిందంటే చాలా మటుకు ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ లో చాలా మంది డాక్టర్స్ కి రావడం జరిగింది. మన దగ్గర పీపీ కిట్లు సరిగా ఉన్నాయో మన గవర్నమెంట్ అందులో కూడా లోచా చేసుకుంటారు. అందులో కూడా ఏమో కకృతి పడేదో కమిషన్లకు కకృతి పడి అవి కూడా గవి చేసుకుంటారు. కానీ వేరే రాష్ట్రాల్లో చాలా క్లారిటీగా క్లియర్గా ఒకసారి తీసుకోండి, క్లియర్గా ఉన్నా కానీ డాక్టర్స్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయినా కానీ వాళ్ళకి కరోనా అనేది సోకడం జరిగింది. అంటే కరోనా అనేది విస్తరిస్తుంది అనే దానికి 100% ఇది గాల్లో విస్తరిస్తుంది అనేది వాస్తవం. అంటే ఒక వ్యక్తి, కరోనా ఉన్న వ్యక్తి ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తే తప్పిపోయి మర్చిపోయి దురదబెట్టో గోకో చెమటొచ్చో ఒకసారి మాస్క్ తీస్తే నిప్పుల్లో దూకినట్టే, లేకపోతే నిప్పుల్లో నడుచుకుంటూ పోయినట్టే. తీయకుంటూ ఉండగలుగుతామా? లెక్చరర్స్కి, టీచర్స్కి ఇంగ్లీష్ లెసన్ చేసే మీకు కూడా ప్రశ్నిస్తున్న ఆలోచించండి. నీళ్లు తాగనీకో, తుమ్మనీకో, దగ్గనీకో దేనికైనా మాస్క్ తీస్తే మనతో పాటు మన కుటుంబం డైరెక్ట్ ICU వెంటిలేటర్ కొడుతుంది. ఒక్క సాగు, దిక్కులేని సాగు వచ్చే పరిస్థితి వస్తుంది. కండక్ట్ చేద్దామనుకున్న కాలేజ్ యాజమాన్యాలు మీరు కూడా దయచేసి కళ్ళు తెరుచుకోండి. మీ ప్రాణాలకు కూడా ముప్పే. శానిటైజర్లు, మాస్కులు ఏవి కూడా ఏం చేయలేవు గాల్లో సోకితే. ఆలోచించండి. ప్రభుత్వం ఇంత మాట్లాడుతుందో సాధారణ మీరు సెలబ్రేట్ మరి పెట్టండి. ఆన్లైన్ ఇంకోటి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, ఏడవ ఆన్లైన్ ఇప్పుడున్న టౌన్లోనే మీకు 4G నెట్వర్క్ వస్తలేదు. ఇప్పుడు మా దగ్గర హైదరాబాద్ సిటీలో నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవుతుంది. పోయి లోపల రూమ్లో కూర్చుంటే నెట్వర్క్ రాదు, 2 పుల్లలు వస్తాయి, 5 పుల్లలలో 2 పుల్లలు వస్తాయి, మిగతా రావు. ఫుల్ సింబల్, ఫుల్ నెట్వర్కే ఉండదు. ఈడనే ఫ్లక్చువేషన్స్ అయితే ఈడకెళ్ళి చేస్తారు. ఒక 45 నిమిషాల క్లాస్ వస్తేనే ఈరోజు ఆన్లైన్ క్లాస్లలో దాదాపు నెట్వర్క్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. 15 నిమిషాలు 20 నిమిషాలు క్లాస్ క్లియర్గా ఇంటోరు.
అనేది క్లియర్గా ఇంటుండు. 15 నిమిషాలు 20 నిమిషాలు కంటిన్యూస్గా ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఏ రకంగా రాస్తారు? ఏదో పెట్టాలని చెప్పని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మంచిగా ఉండదు. అండ్ పిచ్చి పిచ్చి పేపర్లకు లీక్ ఇవ్వకూడదు. ఎగ్జామ్ పెడతాము, మాకు యూజీసీ చెప్పింది, యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. ఓ హైయర్ ఎడ్యుకేషన్ గమనించిన పాపిరెడ్డి గారు నీకే అంటున్నా, సార్ నీకే చెప్తున్నా, నువ్వే శాతగాలని చెప్పి చేతులు ప్రభుత్వం పైన ఎత్తేసినావు కదా. ప్రభుత్వం కండక్ట్ చేయాలి, మేము తీసుకోలేమని చెప్పని. ఓఎంఆర్ షీట్ పేపర్ పైన కరోనా వస్తే ఎట్లా అని నువ్వే శాతగాలని చెప్పినావు కదా. ఈరోజు యూజీసీ పని మనకి కొమ్ములు వచ్చినాయా అలా పెట్టి చేస్తా అని. అంటే ఫైనల్ ఇయర్ పిల్లలు కదా, అలా కరోనా రాదా? మరి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి ప్రతి పిల్లగానికి. ఎన్ఎస్ఎల్ తరఫున డిమాండ్ చేస్తాం ప్రతి పిల్లగానికి, ఆ పిల్లగాని తల్లిదండ్రులకు అందరు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి. నువ్వు కరోనా టెస్ట్ చేయవు, అసింటమాటిక్ టెస్ట్ అంటావు. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేంత వరకు టెస్ట్ చేయాలంటావు. ఊతే దగ్గుతూ వస్తే చిన్నదే కదా అని పక్కకు పెడతావు. టెస్ట్ సెంటర్లు తెరవవు, ప్రాపర్ టెస్టింగ్ కాదు. అండ్ల వెనుకనే సరే నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే నువ్వు టెస్ట్ చేస్తే ఈడ బతికేది. ఆక్సిజన్ సిలిండర్ వెంటిలేటర్ లేదు, నేను అప్పుడు టెస్ట్ చేస్తలేవు. మెడికేషన్ చేస్తే అప్పటికే పోతుంది. కరోనా వైరస్ వచ్చినాక 7 రోజుల నుంచి 14 రోజులు వైరస్ అనేది పెరుగుతుంది. వైరస్ అనేది దాని ఇంపాక్ట్ ఉన్న రోజు 7 నుంచి 14 రోజులు వైరస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు మొదట ఉన్న 1 రోజు 2 రోజు సింటమ్స్ వచ్చినప్పుడు నువ్వు చెయ్యవు, 7 రోజు వచ్చినప్పుడు చేస్తావు. నువ్వు రిపోర్ట్ 3 రోజులకు వస్తుంది, 10వ రోజు అప్పటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. హాస్పిటల్ పోతే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ దొరకదు, వెంటిలేటర్ దొరకదు, సావాలి. అన్అఫీషియల్ గా కేవలం కొన్ని శ్మశాన వాటికల్లోనే ఈ రోజుకి 150 నుంచి 180 శివాలని కాలుస్తున్నారని వాస్తవాలనే. దీనిపైన కూడా మేము ఇన్ డీటెయిల్ గా దీనిపైన కూడా మా వాళ్ళు కొంతమంది లైక్ మా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లెక్క చేస్తున్నాం. వాస్తవాలు అది కూడా బయట పెడతాం, ఎంతమంది రోజు చనిపోతున్నారు. ఈ వాస్తవాలను బయటకు తీసుకొని వస్తాం తప్పనిసరిగా. ప్రభుత్వం చేసే తప్పులని ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసి, ఏ మీడియా సర్క్యులేట్ చేసినా చేయకుండా ప్రతి విద్యార్థి ఈరోజు మీడియా మా చేతిలో ఉన్నాయి, ఛానల్స్ మా చేతిలో ఉన్నాయి, సర్క్యులేషన్ మేము చూపిస్తాం, వాస్తవాలని బయట పెడతాం. ఎవరితోటైతే ప్రభుత్వం ఈరోజు పెట్టుకుందో మీకు తెలియక ఏమి చేస్తాంలే అనుకోని చెప్పి మమ్మల్ని గెలిపించుకుంటారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూడు, నువ్వు ఫార్మర్స్ లో కూర్చో, కేసీఆర్ సార్ నువ్వు ఏడన్నా కూర్చో, ఫోన్ తెరిస్తే నువ్వు చేసిన బండారాలు బయటపడతాయి. ఫోన్ ఓపెన్ చేస్తే కదా మేము అంత సర్క్యులేట్ అవుతుంది. ఏ బటన్ నొప్పినా, ఏ యాప్ ఓపెన్ చేసినా నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అన్ని చెడు పనులు, నువ్వు చేసిన వాళ్ళ ప్రజలు సఫర్ అవుతూనే కనబడతాయి. ఆ యొక్క పరిస్థితికి తీసుకొని వస్తాము. ఇది వాస్తవం, ఇది 100% జరగబోతుంది. తెలంగాణ విద్యార్థులు తెలంగాణను సాధించుకున్నాం, తెలంగాణను శుద్ధి కూడా చేసుకున్నాం. సాధించుకున్న శుద్ధి చేసుకున్నాం. సాధించుకుంటే చాలా కష్టం, అదే చేసినాం. శుద్ధి చేసుకుంటాం, 100% శుద్ధి చేసుకున్నాం. బాధ్యత మా పైన చేసుకుంటాం. ఇంకోటి, కోవిడ్ యాక్ట్ ఇచ్చినాక 14వ రోజుల తర్వాత దీనికి సంబంధించింది క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ COVID-19 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిక్లరేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మన భారతదేశంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఇందులో ఒక పాయింట్ వెరీ క్లియర్ ఏమని మెన్షన్ చేసిందంటే, కరోనా డిసీజ్ వచ్చినాక ఫస్ట్ డిసీజ్ అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ యొక్క డిసీజ్ తెలిసిన తర్వాత 14 రోజుల తర్వాత రీటెస్టింగ్, అంటే 14 డేస్ క్వారంటైన్ తర్వాత 14 డేస్ క్వారంటైన్ తర్వాత టెస్ట్ అవసరం లేదు. నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందో పక్క నెగిటివ్ అయిపోతుంది అన్న మా కేసులోనే చెప్తున్నా. 2 రోజుల క్రితం మేమే పోయినాం, హెచ్ఆర్సీకి స్కాన్ చేయించుకుంటే లంగ్స్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉందని వెరీ క్లియర్గా చెప్పింది. నేను కొంతమందికి వాస్తవాలు నిజంగా కరోనా ఉందా లేదా అని చెప్పి డౌట్ అంటే, సార్ నా రిపోర్ట్ కూడా నేను అఫీషియల్గా సర్క్యులేట్ చేస్తాము, మాకు ఇచ్చింది ఇది మీ గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్, సరే అందులో తప్పు వస్తుందని మీకు తెలుసు కదా, ఆడగారు ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ని చేపించినాం. ఎందుకంటే కొంతమంది మా క్షేమం కోరి మేము బాగుండాలని చెప్పని మా తోటి ఎన్ఎస్ఎస్ సైనికులు మిత్రులు ట్రీట్మెంట్ పరంగా మీ పైన ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్ని పోయి రిపోర్ట్ చేసినా మా రిపోర్ట్స్ కూడా సర్క్యులేట్ చేస్తాం. 15 రోజుల తర్వాత కూడా మాకు కరోనా పాజిటివ్ ఉందని చెప్పి వచ్చింది. 15 డేస్ తర్వాత కూడా వచ్చింది. మరి మీరు చెప్పిన గైడ్ లైన్ ప్రకారమే 14 డేస్ తర్వాత రీటెస్టింగ్ అవసరం లేదు కరోనా పోయిందనే దానికంటే మేము బయట తిరుగుతూ ఎంతమంది సోకుతుంది? ఇట్లా ఎంతమంది బయట తిరుగుతున్నారు? కరోనా ఎంత ఏ రేంజ్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఆలోచించుర్రి. విద్యార్థులారా ఆలోచించండి. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని చైతన్యపరచండి. ఎందుకంటే మన జీవితాలకు సంబంధించింది, మన ప్రాణాలకు సంబంధించింది.
మన పైన బాధ్యత ఉంది. ఎవరికి ఏమైనా కానీ మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనకి తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు, మనకి చిన్న చిన్న పిల్లలు మన ఇంట్లో కూడా ఉన్నారు. ఎవరికి ఏమైనా బాధ అనిపిస్తుంది, మనసు తలుక్కపోతుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి, ఇటువంటి రోగం ఎవరికి రావద్దు. అర్థమైతే లేదు. ఒక్కో డాక్టర్ ఫోన్ చేసి ఒక్కటి చెప్తుండు, ఒక టాబ్లెట్ వేసుకోమంటాడు, ఇంకో టాబ్లెట్, ఒక ఫ్యాబ్రిక్లో అంటాడు, ఒకటి హెచ్కి అంటాడు, ఒక గోళీలు వేలలు ఉన్నాయి. వేస్తే తగ్గిందా అంటే అది ఏది కూడా కాదు. అన్ని ఇమ్యూనిటీ బూస్టర్లే. ఒకటి విటమిన్ అంటాడు, ఒకటి జింక్ అంటాడు. మళ్ళీ ఏ పరిస్థితికి వచ్చిందంటే ఎన్నడూ ఊహించేది ఇంత డెవలప్ అయిన ఈ పరిస్థితులలో కూడా అల్లం పాతకాలంలో ఏదైతే అన్నారో ఇవన్నీ పనిచేయాలి, కానీ మళ్ళీ అవే వాటిపైన కూడా ఈరోజు డిపెండ్ అవుతున్నాము అంటే ఆలోచించండి. పాతకాలం పద్ధతులు యోగా చేయండి అని చెప్తారు పెద్ద పెద్ద డాక్టర్లు, కషాయం తాగండి అని చెప్తుర్రు. ఇంత చదువు పెట్టిందంతా పక్కకు మళ్ళా పాతకాలంలో మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పిన ఈరోజు ఫాలో అవుతున్నామంటే ఏమీ చేయలేకపోతుండ్రు. ఆ వైరస్కి మెడిసిన్ కనుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తారు. అంటే ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. వైరస్ బాడీలో ఎంటర్ అయిందంటే మనిషి క్షేమంగా ఉన్నా మాట్లాడినా మనకి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుంది, ఏ రకంగా వైరస్ యాక్ట్ చేస్తుంది అనేది మనకు తెలుస్తలేదు. వైరస్ ఇప్పుడు ఏ రకంగా ఎన్నేం సింటమ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త సింటమ్స్ కూడా తెలుస్తలేవు. ఢిల్లీలో కూడా ఒక జూనియర్ డాక్టర్కి 2 సార్లు నెగిటివ్ వచ్చినాక తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇటువంటి వాస్తవాలు ఎన్నో వెలుగులోకి వస్తలేవు. మరొక జర్నలిస్ట్ కరోనా వచ్చిందని తెలియని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి పెడతామంటే దీనికి 100% మేము ఒప్పుకోము. ఎందుకంటే ఎప్పుడైతే ఇది పెట్టిందో, ఏదైతే యూజీసీ గైడ్ లైన్ చెప్పిందో, ప్రాబ్లమా, ఎప్పుడైతే యూజీసీ గైడ్ లైన్ పెట్టిందో అనగానే తెలంగాణ యూజీ పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ హెల్డ్ అని చెప్పి డేట్ ఇచ్చేసారు. తెలంగాణ యూజీ పీజీ ఫైనల్ హెల్డ్ అని చెప్పి డేట్ ఇవ్వడం జరిగింది. నీకు కనీసం ప్రభుత్వం రేపు కోర్టులో హియరింగ్ ఉందని బుద్ధి లేవే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినావు, ఎందుకు అప్లోడ్ చేసినావు నీ సైట్లో? 3 సార్లు విద్యార్థులకు ఎగ్జామ్ పెడతా అని చెప్పి చేయడం జరిగింది. ఇష్టం లేదు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పిచ్చి పిచ్చి ఇచ్చుకుంటా చేస్తే ఏమనుకుంటున్నావు? జేఎన్టీ అధికారాన్ని ప్రశ్నిస్తున్నా, ఏమనుకుంటున్నావు? కోర్టు జడ్జిమెంట్ వచ్చారు రావుతలేదా? శాతకాలం మీరే చేతులు ఏం చేసినా చేయలేదు. యూజీసీ చెప్పి నేను పోడ్చుకుంటా ముందుకు వస్తారు. ఏం చేయడానికి వస్తారు? ఖబర్దార్ బిడ్డ, విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడుకుంటే ఇప్పుడు అసలు టాపిక్. చాలా మంది విద్యార్థులు, మా తమ్ముళ్ళు, నేను కూడా ఒక బ్యాక్లాగ్ స్టూడెంట్ అని, నాది కూడా అదే పరిస్థితి. తమ్ముళ్ళు, నేనే పెద్ద మెరిట్ స్టూడెంట్ అని కాదు, నేనేం రెగ్యులర్ బ్యాచ్ సంబంధించి కాదు, నేను ఒక బ్యాక్లాగ్ స్టూడెంట్కి వెళ్ళి వచ్చినాను. ఎందుకంటే చాలా మంది బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అండ్ చాలా మంది మీరు ఒక మిస్పర్సెప్షన్లు ఉన్నారు. అన్నా నువ్వు ఏదో వీడియో చూసినాము 4 బ్యాక్లాగ్స్కి నేను అడిగినావు, 4 బ్యాక్లాగ్లే ప్రమోట్ చేస్తాను. తమ్ముడు, వాస్తవం చెప్తున్నా, గవర్నమెంట్లో మాస్ వర్కర్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అందరినీ ప్రమోట్ చేసేయండి, మాస్ ప్రమోషన్ అంటాం. మొదటికెళ్ళి మా డిమాండ్ మాస్ ప్రమోషన్, అందరినీ ప్రమోట్ చేయండి. కాకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం, పోల్ ప్రకారం ఏది వాస్తవం, ఇంతమంది ఏం అడుగుతుండ్రు, ఏమి చేద్దామన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. క్లియర్గా వినండి. అండ్ ఇది కూడా ఎందుకు మెన్షన్ చేస్తామంటే యూజీసీ 2 సార్లు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. యూజీసీ 2 సార్లు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఎక్కడ కూడా బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గురించి ప్రస్తావన రాలేదు. బ్యాక్లాగ్స్ ప్రస్తావన ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే రెగ్యులర్ స్టూడెంట్స్ పైన క్లారిటీ వస్తుందో, రెగ్యులర్ స్టూడెంట్స్ పైన క్లారిటీ వస్తుందో, రెగ్యులర్ స్టూడెంట్స్ పైన క్లారిటీ వచ్చినాక సెకండ్ స్టెప్లో బ్యాక్లాగ్స్ ఎట్లా ప్రమోట్ చేయాలి, ఏమి చేయాలి, ఏ విధంగా తీసుకోవాలనేది టాపిక్ వస్తుంది. సో ఫస్ట్ దానిపైన క్లారిటీ రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇది అన్ని కదా మనం ఒకటేసారి తీసుకొని కలిపినాం అనుకో, అటు జడ్జికి అర్థం కాదు, ఇటు ఎవరికి అర్థం కాదు, తీసి పక్కనేసి ఊపుతారు. మనమే ఆగమైతే మన జీవితాలు రోడ్ల పైన పడుతుంది. మెల్లమెల్లగా చదువుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు మాకు అయిపోయింది కదా, ఉత్తర దీనికి ఉంది కదా అని చెప్పని పక్కకు జరిగిపోయి, మాకు అయిపోయింది కదా సొల్యూషన్ అని పక్కకు జరిగిపోయి ఫైనల్ చేస్తే కదా మాకెందుకు అనుకుంటారు. రేపు పొద్దున ఆలోచిస్తున్న వాళ్ళు మనకు కూడా వస్తుంది. అందుకే అందరికీ సొల్యూషన్ వచ్చే వరకు అందరం ఒకటి ఉండాలి, ప్రతి ఒక్కరు ఒకటి ఉండాలి. విద్యార్థులు అందరూ ఒకటే, మనం అందరం కలిసి మన కాస్ట్, మన ఫైట్, మనది. వీళ్ళ నాయకులు ఎవరు కాదు, మీరందరూ నాయకులు, అందరూ నాయకులు. మీరందరూ జస్ట్ మీ యొక్క మెసేజ్ని కన్వే చేయడానికి నేను ఉన్నాను.
మీ తరఫున ఎందుకంటే నేను ఒక బిల్ వేసిన కాబట్టి నా పేరుపైన బిల్ ఉంది కాబట్టి మెసేజ్ అనేది కన్వే చేయాలి, ప్రతి ఒక్క విద్యార్థికి వాస్తవాలు తెలియజేయాలి, ఒక మీడియం ఉండాలి కాబట్టి ఆ మీడియం నేను మీ లెక్కనే మీ సొంత ఒక విద్యార్థిని. నేను కూడా మీ ఇంట్లో మీకు అన్న, మీ ఇంట్లో ఒక అన్న లెక్క, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైతే మీకు ప్రాబ్లం ఉందో లేదో అంటారో వాస్తవాలు తెలుసుకొని మీకోసం సాయం చేయడానికి ముందుకు వచ్చి చేస్తాను. దయచేసి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. అందుకే ఈ రోజు కాలం మేము దీన్ని ఏ రోజు ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకోకూడదు. ఈ రోజు కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఇప్పటికన్నా స్పందించు. కేసీఆర్ ఏకవచనంతో పిలవని కారణం ఉంది. ఈరోజు ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చినాము, పద్ధతిగా మాట్లాడినాము, ఇప్పటికన్నా కాపాడుకో, లేకపోతే ఇంకా వేరే పద్ధతిలో చెప్పాల్సి వస్తుంది, వేరే పద్ధతిలో మాట్లాడాల్సి వస్తుంది. భయపడేటోళ్ళం కాదు, మస్తు చూసినాము, ఫరకేం పడలేదు. ఇప్పటికన్నా చిత్తశుద్ధితో వ్యవహరించి విద్యార్థులకు న్యాయం చేసి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రమోట్ చేయాలి. మాస్ ప్రమోషన్ అనేది జరగాల్సిందే. ఇందులో నో కాంప్రమైజ్. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. విద్యార్థుల బలమైన చూపిస్తాం. నీకు తెలుసు చాలా క్లియర్ గా విద్యార్థులందరూ ఏకమైతే ఏమైతుందో. కేంద్రాన్ని ఆ రోజు వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఇక్కడున్న నాయకులని వణికించి ఉచ్చపోయించి మాకు న్యాయం చేసుకోవడం పెద్ద విషయం కాదు. దయచేసి మమ్మల్ని అవుట్ ఆఫ్ ది లా పోనివ్వకు. మేము పద్ధతిగా బౌండరీస్ లో ఉన్నాము. ఒక్కసారి బౌండరీ దాటిన తర్వాత మాకే తెలియదు మేము ఏం చేస్తాము. క్లారిటీ ఉండదు, ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆ పరిస్థితులకు రానివ్వకండి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. అండ్ మరి దానితో పాటు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మొత్తం అయిపోయినాక మెసేజెస్ వచ్చిన మెసేజెస్ కూడా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా సెట్ ఎగ్జామ్ స్టూడెంట్స్, ఇవి ఈ రోజు ఉన్న తెలంగాణలో ఉన్న పరిస్థితులు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దో, ఏం చేస్తే ఏమవుతుందో, ఏ రకంగా అవుతుందో మీరే డిసైడ్ చేయండి. కాకపోతే ఏ రకంగా ప్రమోట్ చేయడం కూడా మీరే డిసైడ్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తామని కొంతమంది విద్యార్థులు అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ఏం సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, అది కూడా మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే పరిస్థితులు అయితే బాగా లేవు. ఇక్కడ ఎగ్జామ్స్ రాసే పరిస్థితులు కనబడతలేవు. ఎప్పటికన్నా చెప్తున్నా, మనము బతకనికి చదువు, మనం బ్రతుకు తెరువు కోసం చదువు ఉపయోగపడాలి. అంటే జీవనోపాధి. మనం చదువు వల్ల మనం పైసలు సంపాదించి మన బతుకు మంచిగా ఉండాలి కాబట్టి చదువుకుంటాం. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిన పరిస్థితులు అంటే చదవాలి కాబట్టి బతుకుతున్నాం అన్నట్టు అయిపోయింది. చదవాలి కాబట్టి బతుకుతున్నట్టు పైన అయిపోయింది. మనం చదువుకోనికే బతుకుతున్నామా? చదువుకొని బ్రతుకుతున్నామా? బ్రతుకోనికి చదవా? మీరే ఆలోచించుకోరు. ఎడ్యుకేషన్ అనేది మన జీవనంలో, మన లైఫ్ స్టైల్లో అదొక పార్ట్ మటుకే. కానీ మన జీవితమే చదవంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే స్థానాలు పోతున్నాయి. ఫస్ట్ స్థానాలు కాపాడుకోవాలి. ఎంతో మంది నా సోదరులు, మా తమ్ముడు, నేను కూడా అందరికీ, మా ఇంట్లో కూడా అందరూ అంటారు, ఊరికి పోదాం, ఎందుకు ఈ పర్సన్ హైదరాబాద్ సిటీ నుండి బాగా అవసరం, మా ఊరికి పోదాం, పోయి వ్యవసాయం తీసుకున్నామని చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు ఊర్లు లేకపోతే ఊర్లో వాళ్ళకి నా దోస్తులు ఎంతమంది నాకు ఫోన్ చేసి అడిగి నీ ఊరుంటే పోయి ఉంటామాడా అని చెప్పాను. ఈరోజు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించండి, మీరు ఏం చేస్తాం, ఏ రకంగా చేస్తాం. మీ పట్ల సెట్ ఎగ్జామ్స్ పైన కూడా క్లారిటీ తీసుకొని 100% దానిపైన కూడా చేసినాం. ఈ కోవిడ్ కేసెస్ కంట్రోల్ అయినాక ఎగ్జామ్స్ పెట్టాలి. లేదు ఇప్పుడే తొందరపడి ఎగ్జామ్స్ పెడదామంటే దాని తర్వాత ఎదుర్కొనే పరిస్థితి. కానీ కర్ణాటక చూసినాక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే 25 మంది పాజిటివ్ అయింది, కరోనా పాజిటివ్. ఎందుకంటే మన దగ్గర కరోనా పాజిటివ్ వస్తే టెస్ట్ కూడా చేస్తలేరు. కనీసం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు చేస్తారు. టెస్టులు లేవు, హాస్పిటల్ లేవు, బెడ్లు లేవు, వెంటిలేటర్ లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, పట్టించుకోవడానికి డాక్టర్ లేరు, తీసుకోవడానికి నర్సులు లేరు, వార్డు బాయ్లు లేరు. కనీసం ఎవరికన్నా ఫోన్ చేసామంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఫీసులకు రాణిస్తలేరు, కోర్టులు బంద్ అయినాయి. ఏడబోతాం, మన పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకోవాలి? ఆలోచించాలి. ఎందుకంటే ఈ పరిస్థితి మన ఇంట్లో ఒక తమ్మునికో, చెల్లెకో, అమ్మకో ఎవరికైనా వస్తే చాలా బాధేస్తుంది. మనకు వస్తే బయటికి చెప్పుకోలేక మానసిక శోభతో మనలో మనం కుంగి కృషించిపోతాం. మంచి మనం ఇంటి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నాకు తెలిసి ఆ బాధ ఎట్లుందో. గత 15 రోజులకి వెళ్ళి ఒకటే రూమ్లో ఇక్కడే పొద్దున్న లేచి మా పరిస్థితి మాకు తెలుసు. కరోనా వచ్చిందని చెప్పి బయట తెలిస్తే మనకున్న బిజినెస్ నడవదు, మన దగ్గర వచ్చే ఫ్రెండ్స్ రారు, ఇంటికి వచ్చే చుట్టాలు రారు, ఫోన్ చేసేవాళ్ళు రారు, చుట్టుపక్కల పెట్టేవాళ్ళు కనీసం పరామర్శించారు ఎట్లున్నామని చెప్పండి. భయపడతారు, వాళ్ళకి ఏడు సోకుతుందని. ఇంట్లో సొంత తల్లి కూడా తిండి తీసుకొని ఇస్తే పాపం చాలా బాధ అనిపిస్తుంది. మనం ఎవరికన్నా దూరం తీసుకొని పోయి ఫుడ్ పెడితే ఏంది ఈ రకంగా పెట్టడం అని ఒక డిస్పోజబుల్ ప్లేట్లో ఎన్నో మూలకు తెచ్చి పెడితే
తల్లి పోయినాక కనీసం మెల్లగా పోయి మేము పీపీ కిట్ వేసుకొని తీసుకొని ఫుడ్ తీసుకొని వచ్చి తినాల్సి వస్తుంది. ఆలోచించండి, ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. మనం ఉతికిన బట్టలు మనం ఉన్న ప్రతి చోట కనీసం మన తల్లి మన దగ్గరకు వస్తే కూడా దూరం ముందు దగ్గర రావడం చెప్పి ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సోకొద్దు అని చెప్పి ఒక బాధ, వాళ్ళకి పరిస్థితి రావద్దు అని చెప్పి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఆ ప్రాబ్లం వారికి రావద్దు అని చెప్పి మనం తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్. ఎంతోమంది అంటారు కరోనా వచ్చిందని చెప్పుకుంటే బిజినెస్ మేము ఉన్న ప్లేస్ అపార్ట్మెంట్ ఉంటే రెంటల్స్ ఎవ్వరు రాదు, అందరూ వెకెట్ చేసిపోతారు. ఈ బాధ ఎవరెత్తుకోవాలి? ఈ పరిస్థితులను ఏంది? చాలా మంది సరే ఏంటంటే మా ప్రొవిజన్ ఉంది, లేని చోట్ల కొంతమంది ఇంట్లో కొంతమంది చాలా పేద కుటుంబాలు, కొంతమంది చాలా మంది ప్రాబ్లమ్ ఒకటే రూమ్లో ఉంటారు. ఇంకొక కరోనా వస్తే ఏడో వాళ్ళు ఉండాల్సింది అదే రూమ్లో. కరోనా అనేది గాల్లో కూడా సోకుతుంది. అంటే పరిస్థితి రీత్యా ప్రొవిజన్ లేకపోయినా వాడు పోయి రోడ్డు పైన వండుకోవాలి. రోడ్డు పైన వండుకున్నామంటే పండుకునే పరిస్థితి లేదు. హాస్పిటల్లో పెట్టలేదు, వేడిపోవాలి. ఏంది పరిస్థితి? బాధ ఏంది? ఎటు పోతుంది రాష్ట్రం, ఎటు పోతుంది మన దేశం? ఈ టైంలో ఇటువంటి పరిస్థితులలో కూడా ఎగ్జామ్లు పెడతామో అని చెప్పని విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుకుంటే ఇది న్యాయమా? ఇది కరెక్టా? తల్లిదండ్రులు మీరే ఆలోచించండి. ఎక్కడనో చైనాలో ఉన్న కరోనా ఇండియాకి వచ్చింది, ఇండియా తర్వాత మన హైదరాబాద్కి వచ్చింది, ఈరోజు మన వీధికి వచ్చింది, మన పక్కింటికి వచ్చింది, మన గుమ్మం కాడు ఉంది. ఇప్పటికన్నా మనం మేలుకొనకపోతే అది మనలోకి ప్రవేశిస్తుంది, మాలోకి ప్రవేశించినట్టు. ఆ బాధ ఏందో మాకు తెలుసు. ప్రతి నిమిషం భయంతో బతకాల్సి వస్తుంది. నాకేమో అవుతుందని కాదు, నాతో పాటు తిరుగుతున్న వాళ్ళకి ఇంకేదైనా అవుతుందని చెప్పాను. ఈ పరిస్థితులు మీకు రావద్దని చెప్పని ఇంత బాధతోటి, ఇంత కష్టం వచ్చినా కానీ లేదు చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో కూడా పోరాడుతుంది. అండ్ మీ డాక్టర్స్ని కనుక్కోండి, ఒక కరోనా వచ్చిన వ్యక్తులు ఎంతసేపు స్ట్రెయిన్ కానీ తీసుకోవద్దు. కానీ ప్రతి ఒక్క విద్యార్థికి మేము ఆన్సర్ చేసిన, ప్రతి ఒక్క విద్యార్థికి మెసేజ్ చేసిన, రాత్రి 12 గంటల వరకు కూడా ఆన్లైన్ అంటే పొద్దున్న 4 గంటలకు చేసి మీకు రిప్లై ఇచ్చిన. కేవలం ఎందుకంటే మీరు అధైర్యపడద్దు, మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్క విద్యార్థి అంటే మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించాలి. మేము పక్కకి జరగలేదు, ఎన్ఎస్ఎల్ మేము వెంట ఉందని చెప్పి ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఉన్నాం. 100% ఉంది, అదే చేసినాం. రేపు కోర్టులో కూడా డెసిషన్ పిల్ పైన చాలా మంది క్లారిటీ అడిగారు. పిల్ పైన మాకు క్లారిటీ కావాలన్నా హైకోర్టు పిల్ పైన క్లారిటీ కావాలి. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి విషయం కోవిడ్ కేసెస్, యూజీసీ గైడ్ లైన్స్ అనేది ఆర్డర్ కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దాన్ని ఏ విధంగా ఆలోచించాలి, చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీ ఫాలో రావాలని ఎక్కడ కూడా లేదు. మహారాష్ట్ర డినై చేసింది, పంజాబ్ డినై చేసింది, ఒడిస్సా డినై చేసింది, వెస్ట్ బెంగాల్ డినై చేసింది, పాండిచేరి డినై చేసింది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు డినై చేయాలని ప్రశ్నిస్తున్నా. డినై చేయాలి 100%. కోర్టులో కూడా మనకు పాజిటివ్ డెసిషన్ వస్తుంది. ఒక్కసారి ప్రమోషన్ పైన క్లారిటీ వచ్చినాక బ్యాక్లాగ్స్ దానిపైన కూడా కోర్టులోనే క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. 100% దానిపైన కూడా ఏ రకంగా ఏంది గైడ్ లైన్స్, మాక్సిమం ఎట్లా ఎన్ని చేయగలుగుతాము, మాక్సిమం సబ్జెక్ట్స్ ఎన్ని క్లియర్ చేయగలుగుతామని క్లియర్ చేపిస్తాం. దానితో పాటు సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యార్థులు ఏదైతే ఫార్మ్ డి స్టూడెంట్స్ ఇష్యూ చెప్తాం. వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫార్మ్ డి స్టూడెంట్స్ కూడా మాకు ఇంటరాక్షన్ అయింది. వాళ్ళు చాలా దేశాల్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళ సెప్టెంబర్ వరకు ఏమంటే వాళ్ళు ఎడిపోవాలి. తక్షణమే వాళ్ళు అయితే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ ఉందో అది మీరు సబ్మిట్ చేసుకొని వాళ్ళకి ఆన్లైన్ వైవా పెడతారో లేకపోతే వైవా పెడతారో అసెస్మెంట్ ఎట్లా చేస్తారో చేయండి. ఫార్మ్ డి స్టూడెంట్స్కి కూడా మీరు తక్షణమే వాళ్ళ కంప్లీట్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు. ఎందుకంటే వేరే చోట వాళ్ళకి అడ్మిషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. మన అడ్మిషన్లు పోతే బాధ్యత ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటుందా? వాళ్ళ కోసం కూడా 100% ఇంప్లీడ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా మేము ఫైట్ చేస్తాం. వాళ్ళ ఒక పాయింట్ని కూడా బయట పెడతాం. అదేవిధంగా సైన్స్కి సంబంధించి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పీజీ అందరికీ ఎంబీబీఎస్తో సహా. ఎందుకంటే మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రీవియస్ బ్యాచెస్ కూడా, నేను కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్ని, ప్రీవియస్ బ్యాచెస్ కూడా ఇంకా కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ పెడతారు కాబట్టి ఆడ కూడా ఆంధ్రప్రదేశ్ దాని గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఆ పిల్ స్టేటస్ కూడా ఆల్రెడీ వర్క్ అంతా ప్రోగ్రెస్ అయిపోయింది. ఆ పిల్లు కూడా రేపనే సబ్మిట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మనం పిల్ వేస్తున్నాము. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న మన తమ్ముళ్ళ చెల్లెల కోసము, అంటే అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఏ బృందంతో పిల్ అనేది వేయడం జరుగుతుంది 100%. అందులో కూడా ఎందుకంటే మనకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు అక్కడ ఉన్నారు కాబట్టి అందులో కూడా 100% నేను స్టాండ్ తీసుకుంటాను. నేను నిలబడతా విద్యార్థుల పక్షాన కూడా. మీరు అధైర్యపడకండి, మీ వెంట మేమున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాలు కాదు, మనమంతా తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు మన ప్రాణాలపైకి వచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థికి, చెల్లెలకి, తమ్ముళ్ళకి ఎవరు కూడా అన్యాయం జరగదు కాబట్టి అందరి పక్షాన్ని నిలబడతాం. రేపు హైకోర్టులో కూడా ఇవే వాదనలు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్, కోవిడ్ పరిస్థితి, యూజీసీ గైడ్ లైన్స్, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లెట్లా ఉంటాయి పరిస్థితులు, ఇవన్నీ అంశాలు కూడా అక్కడ లేవనెత్తుతారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్
సైన్స్, పీజీ, యూజీ, సెట్ ఎగ్జామ్స్ ప్రతి దానిపైన క్లారిటీ తీసుకుంటాం. మొన్నటి వరకు ఏదైతే మీరు పాపిరెడ్డి గారు అని అంటుండ్రో ఈ ఫోన్లలో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే ఆయన మొన్నటి వరకు మన దాంట్లో లేకుండే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, ఆయన కూడా యాడ్ చేసినాం. ఆయన కూడా పార్ట్ రేపు ఆయన కూడా అటెండ్ కావాలి, ఆయన కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. చూస్తా ఆడే క్లారిఫికేషన్ ఇస్తాడు. ఆయన పంపించిన రికార్డింగ్లో కూడా ఉంది, ఆయన కూడా పెట్టినాం. ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడిన రికార్డింగ్ కూడా పెట్టినాం. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కాక ఎందుకంటే జేఎన్యూ పిల్లలు అన్ని కలిసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడితే కరోనా అయిన 1,00,000 మంది పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సోకుతారు కాబట్టి అవి కూడా మేము ఒప్పుకోము. 100% ఇంకా మా స్టాండ్ క్లియర్గా ఉంది. యూజీసీ గైడ్ లైన్స్ సంబంధించి కూడా మీకు కొన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. దానికి ముందు కొంతమంది పిల్లలు కొన్ని పాయింట్స్ ఇచ్చిండ్రు. ఏదైతే అశ్వైన్ స్వైబర్ రామంతపూర్కి మా ఎన్ఎస్ఐ యాక్టివిస్ట్ రన్నింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా దానిపైన కూడా మేము తీసుకుంటాం. దాన్ని కూడా ఆపుతాం, 100% సపోర్ట్ చేస్తాము. కరీంనగర్ జ్యోతిష్మతి కాలేజ్లో క్లాసెస్ నడుస్తున్నాయి. బ్యాక్లాగ్స్ ఇంకోటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ డిస్టెన్స్ కానివ్వండి ఏదైనా కానీ ఏది ఎడ్యుకేషన్ పెట్టొద్దు, ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయాలి. డిస్టెన్స్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే ఇంటి బయటికి వచ్చి గాల్లో స్ప్రెడ్ అయితే ఇంటి బయటికి వెళ్ళే పరిస్థితి ఏముంది? అందరికి వస్తుంది. మీరు ప్రతి ఒక్కటి టెన్షన్ పడకండి. ఇప్పుడు ఆ రోజు కూడా సెట్ ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ ఎందుకు ఆపినాము? ఒక్కటి పెడితే అన్ని పెడతారనే కదా, ఏది పెట్టనిచ్చేది అందరినీ ప్రమోట్ చేపిస్తాం. టెన్షన్ పడకండి, అందరి పక్షాన్ని నిలబడతాం. ఒక బిల్లు కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, 4 కాకపోతే 10, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. కానీ పోరాటం అనేది ఆపేది లేదు. న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. అవసరమైతే మా ప్రాణాలకైనా తెగించి పోరాడతాం. మాకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, నాకు కరోనా ఉంది. అరెస్ట్ చేసేవాడు ఎవరు కూడా ముందుకు వచ్చి అరెస్ట్ చేయని కూడా భయపడతారు. ఏం అవసరమో నాకు ఆయుధం మాస్క్ తీసి బయటికి వెళ్తే సార్ దా అరెస్ట్ చేస్తుండ్రా అరెస్ట్ చేస్తాం. అండ్ నా సోదరులు మిత్రులు ఎవరైతే కరోనా మాకు లేదంటారో మీరు కూడా రండి, మోస్ట్ వెల్కమ్. నేను ఉండేది నారాయణగూడలో, నా అడ్రస్ తెలుసు కదా, రండి ఒక హగ్గించుకోండి. హగ్గించిపోయినాక 10 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది కరోనా మాకు ఉందో లేదో. మీకే క్లారిటీ వచ్చేస్తుంది అందరూ. దాని తర్వాత వచ్చే సింటమ్స్ కూడా. ఈ రకంగా ఇట్లా కూర్చొని మాట్లాడాలంటే ఎన్ని మెడికేషన్ తీసుకొని ఏం చేసి వచ్చి మాట్లాడాలన్నా మాకు తెలుసు. తర్వాత పోయినాక మా పరిస్థితి ఎట్లుంటుందో కూడా తెలుసు. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయితే పొద్దున్న 6 గంటల వరకు ఉంటుంది చూడు. చాలా బాధాకరమైన స్థితులు ఉంటాయి. ఇట్లా వండుకోవాలి ఉల్టా. ప్రోన్ పొజిషన్ అంటారు దాన్ని, బ్రీతింగ్ చక్కడానికి ప్రోన్ పొజిషన్లో వండుకోవాలి. ఈ రన్నింగ్ ఇండస్ట్రియల్ క్లాసెస్, ఇండియన్ ఉమెన్స్ కాలేజ్ రన్నింగ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా వేస్తాము. మరి ఇదే యూజీసీ ఇది మాట్లాడినా ఇవ్వండి. ఇవి కొన్ని కాపీస్, ఇవి నేను యూట్యూబర్స్ కూడా అందరికి ఇస్తాను. కొన్ని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కాపీస్. ఇవి క్లారిటీగా మీకు లేవు, ఎందుకంటే వైట్ చాలా లైట్ ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఆ కాపీస్ అన్నిటిపైన కూడా స్టడీ చేసినాం. ఏ స్టేట్ ఎగ్జామ్స్ పెట్టదని క్లారిటీ ఇచ్చిందో, పంజాబ్ కానివ్వండి, ఒడిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, పాండిచేరి కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అవి ఆల్రెడీ పెట్టమని క్లారిటీ ఇచ్చినాయి. ఈ ప్రతి ఒక్క పేపర్ని కూడా నేను పిల్లలు ఇంక్లూడ్ చేసినాం. ఈ ప్రతి ఒక్క దాన్ని కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ప్రతి ఒక్కటి చాలా ఇన్ పేపర్ విత్ ఎవిడెన్స్ పోతున్నాం. ఏది కూడా వేగ్గా పిచ్చి మాటలు పిచ్చి కూతలు కూస్తలేము. మీరు చూసినారు విత్ పేపర్ వర్క్ విత్ క్లియర్ క్లారిటీ. అదృష్టశాతం మన అడ్వకేట్ దామోదర్ రెడ్డి గారు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గారు వారు పూర్తి సమయం ఇచ్చి వారు ప్రతి మూమెంట్ టు మూమెంట్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క అప్డేట్ మన దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వారు స్వయంగా టైం ఇచ్చి ఫైల్ చేసి విద్యార్థుల కోసం మన కోసం పోరాడుతారు. 100% నాకు నమ్మకం ఉంది మనకి న్యాయం జరుగుతుందని. న్యాయం జరగకపోతే కూడా ఇచ్చిపెట్టలేదు. అండ్ యూజీసీ పైన పోరాటం చేయడానికి ఇంకొన్ని పాయింట్స్ రోహిత్ అండ్ డిప్లొమా స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎస్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇంకొన్ని ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ 10th వాళ్ళు కొంతమంది విద్యార్థి సంఘాలు వాళ్ళ ప్రభుత్వమే రూలింగ్ ఉంటుంది. కరీంనగర్ సిడిసి కాలేజ్ విషయంలో చెప్తా. సిడిసి కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ నడుపుతుంది. వెనెస్వేలా అడిగితే